దాన్ని మీరు మంచివారి కోసం, మంచి విషయాల కోసం ఉపయోగించండి. మీకు ఈ శక్తి మనుషులకి మంచి మార్గం చూపించడానికి వరంగా లభించింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ శక్తిని పొందగానే మీలో కూడా అహంకారం వచ్చేసింది. మీరు మీ గురువు ఉపదేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీరు త్రికాల జ్ఞానులుగా భావించారు. మిమ్మల్ని ఆ భగవంతుడితో సమానంగా భావించారు. ఆయన భవిష్యత్తుని తన గుప్పెట్లో దాచి ఉంచారు. జనాల్లోకి చెడుతనాన్ని ప్రేరేపిస్తున్నారు. అప్పుడు వారిలో భయం పుట్టుకొచ్చి వారు భయభ్రాంతులకు లోనై మీకు అధికంగా గౌరవించాలని నిజమే. వర్ధమానపు పునాదుల మీదే భవిష్యత్తు సౌధాలు నిర్మితమవుతాయి. కానీ మనం భవిష్యత్తుని నిర్మించుకోవడంలో అంతగా లీనమవ్వకూడదు. మన వర్తమానాన్ని